అందరికీ శుభాభినందనలండి. ఈ చక్కగా నూతన ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వృశ్చిక రాశి వారికి జాతకులకు స్వాగతం, సుస్వాగతం. మీ రాశినాథుడైన కుజుడు అంగారకుడు వలె మీలో అపారమైన శక్తి, సంకల్ప బలము మరియు ఏదైనా సమస్యను లోతుగా విశ్లేషించే తత్వము దాగి ఉంటుంది. ఈ రాబోయే 2026 నూతన సంవత్సరంలో మీ జీవితంలో అత్యంత నాటకీయమైన పరిణామాలు సౌతం చేసే అవకాశం ఉంది. రెండు విభిన్నమైన అర్ధభాగాలుగా విభజించబడి సంవత్సరం నిలవబడబోతోంది. ఇది మీ సహనానికి, మీ పట్టుదలకు, మీ ఆత్మవిశ్వాసానికి ఒక పెద్ద పరీక్షగా నిలబెడుతోంది. గడిచిన 2 ఏళ్లుగా అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని ప్రభావంతో మీరు ఎదుర్కొంటున్న గృహ సమస్యలు, మానసిక అశాంతి, తల్లిగారి ఆరోగ్య సమస్యలు, ఆస్తుల గొడవలు వంటివి మీ సంవత్సరంలో ప్రారంభంలోనే సంపూర్ణ విముక్తి లభిస్తుంది. ఇది మీరు ఊపిరి పీల్చుకునే మొదటి శుభవార్త. ఇక ఈ ఉపశమనంతో పాటే శని భగవానుడు మీ రాశికి 5వ ఇంట్లో పంచమ స్థానంలో మీనరాశిలో ప్రవేశించడం వల్ల పంచమ శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇదే పంచమ స్థానంలో ఛాయాగ్రహమైన రాహువు కూడా సంచరించడం వల్ల ఇదే సంవత్సరం పరమార్థంలో బృహస్పతి గురువు మీనరాశిలో 8వ ఇంట్లో అష్టమ స్థానంలో మిథున రాశి సంచరిస్తాడు. అష్టమ గురువుగా పిలువబడుతుంది. ఇది అత్యంత కఠినమైన సంచారాలలో ఒకటి. కానీ మీ కష్టాలన్నిటికీ తుడిచిపెట్టే అద్భుతమైన సుపరిణామ సంవత్సరం ఈ ద్వితీయార్థంలో జరగబోతోంది. బృహస్పతి తన ఉచ్చ రాశి అయిన కర్కాటకంలో మీ 9వ ఇంట భాగ్యస్థానంలో ప్రవేశిస్తాడు. ఇది మీ జీవితంలో మీ గమనాన్నే మారుస్తుంది. అద్భుతమైన యోగం. మొత్తం మీద 2026 సగం పరీక్షా సమయం అయితే 2వ సగం విజయపర్వంగా ఉంటుంది. సంవత్సర ప్రథమార్థం అంటే సుమారుగా మే నెల, జూన్ నెల వరకు మీకు కొంచెం జాగ్రత్తగా, ఓర్పుగా మరియు అప్రమత్తంగా ఉండవలసిన సమయం. అష్టమ స్థానంలో బృహస్పతి సంచారం వలన మీరు చేసే ప్రతి పనిలోనూ ఊహించని అడ్డంకులు, జాప్యాలు మరియు నిరాశలు ఎదుర్కొంటారు. మీరు ఒకటి తలిస్తే మరొకటి జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఇది చాలా సున్నితమైన కాలం. చాలా కాలంగా ఉన్న అనారోగ్యాలు తిరగబెట్టడము, అంతుబట్టని ఆరోగ్య సమస్యలు, ఆకస్మికంగా ఆసుపత్రుల ఖర్చులు వచ్చే అవకాశం కూడా కొంత కనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా ఆహార నియమాల పట్ల అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఆర్థికంగా ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం. డబ్బు చేతికి అందినా అది నీడలా ఖర్చు అయిపోతుంది. పెట్టుబడుల నుండి నష్టాలు రావాల్సిన డబ్బు ఆగిపోతుంది, లేదా కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వటం కానీ, హామీలు ఉండటం కానీ, షూరిటీలు పెట్టడం కానీ చేయబాకండి. మీ విలువైన వస్తువులను, ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వృత్తి జీవితంలో మీపై అపవాదులు, అనవసరమైన నిందలు పడే అవకాశం కూడా ఉంది. మీరు చేయని తప్పుకు కూడా బాధ్యత వహించవలసి రావచ్చు. పై అధికారులతో, సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగం మారాలనే ఆలోచన ప్రథమార్థంలో పూర్తిగా విరమించుకోండి. ఉన్న దాంట్లోనే సెటరేట్ అవుతారు మీరు జూన్, మే తర్వాత. ఇది సమయంలో మీ 5వ ఇంట్లో శని మరియు రాహువుల కలయిక మీ మానసిక ప్రశాంతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. 5వ ఇల్లు మీ ఆలోచనలు, మీ మేధస్సును సూచిస్తే ఇక్కడ ఈ 2 గ్రహాలు ఉండటం వల్ల మీలో విపరీతమైన గందరగోళము, ఒక వ్యావరింగ్ మైండు, భవిష్యత్తును గురించి అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోలేకపోవటం వంటివి కలుగుతాయి. సంతానం గురించి తీవ్రమైన ఆందోళన మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. వారి ఆరోగ్యము, వారి ప్రవర్తన లేదా వారి చదువుల గురించి మీరు ఆందోళన చెందవచ్చు. గర్భవతులుగా ఉన్న స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఏకాగ్రతకు పెద్ద సవాలుగా నిలుస్తుంది. చదువుపై శ్రద్ధ కలగటము, బద్ధకం పెరగటము, పరీక్షల్లో ఆశించినవి ఫలితాలు రాకపోవటము జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలకు ఇది అస్సలు అనుకూల సమయం కాదు. కొత్త ప్రేమ బంధాలు మోసపూరితంగా రావచ్చు. ఉన్న బంధాలు తీవ్రమైన అపార్థాలకి విడిపోయేంత సమస్యలు తలెత్తవచ్చు. స్టాక్ మార్కెటు, స్పెక్యులేషన్ లాంటి వాటిలో అస్సలు పెట్టుబడి పెట్టబాకండి.
కష్టకాలంలో కూడా మీ లాభస్థానమైన 11వ ఇంట్లో కన్యా రాశిలో కేతువు సంచరించటం వల్ల ఒక చిన్న ఆశాకిరణం కేతువు ప్రభావం వల్ల మీకు తెలియకుండానే కొన్ని ఆకస్మిక చిన్నపాటి ధనలాభాలు లేదా స్నేహితుల నుండి సహాయం అందే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని పూర్తిగా కుంగిపోకుండా కాపాడుతుంది. ఈ 2026వ సంవత్సరం మధ్య భాగంలో సుమారుగా మే లేదా జూన్ నెలలో మీ జీవితంలో ఒక అద్భుతమైన చారిత్రకమైన మలుపు సంభవించబోతోంది. దేవగురువైన బృహస్పతి అష్టమ స్థానం నుండి బయటపడి మీ 9వ ఇంట భాగ్యస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కేవలం సాధారణ సంచారం కాదు. బృహస్పతి తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించటం, భాగ్యస్థానంలో ఉచ్చగురువు సంచారం అనేది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే అత్యంత శక్తివంతమైన రాజయోగం. ఈ క్షణం నుండి మీ కష్టాలు మంచులా కరిగిపోతాయి. మీ అదృష్టం రెట్టింపు వేగంతో పరిగెత్తుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతారు. మీ జీవితంలో నిలిచిపోయిన అన్ని శుభకార్యాలు ఇప్పుడు చకచకా జరగడం ప్రారంభమవుతుంది. బృహస్పతి యొక్క ఈ ఉచ్చస్థితి తన శక్తివంతమైన అమృత దృష్టిని మీ జన్మరాశి 1వ ఇంట్లో 3వ ఇల్లు ధైర్యస్థానాన్ని మరియు మీ 5వ ఇల్లు పంచమ స్థానంపై ప్రసరిస్తుంది శుభంగా. బృహస్పతి యొక్క మీ 5వ ఇంటిపై పడటం అనేది ఈ సంవత్సరంలోనే అతి ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇప్పటి వరకు శని రాహుల కలయికతో అల్లకల్లోలంగా ఉన్న మీ జీవితం 5వ ఇంటిపై ఇప్పుడు ఉచ్చ గురువు యొక్క శుభదృష్టి పడుతుంది. ఇది ఒక రక్షణ కలయంలా పనిచేస్తుంది. అంటే ఈ రక్షణ కవచం ఎంతవరకు వస్తుందంటే శని రాహుల ప్రతికూల ప్రభావాన్ని కూడా పూర్తిగా అదుపులో పెట్టేస్తుంది. అంటే సంతానం గురించి మీరు పడుతున్న ఆందోళనలన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. వారి నుండి శుభపరిణామాలు వస్తాయి. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి మంచి అనుకూలమైన 100% శుభకరమైన సమయం. మీరు తప్పకుండా సంతానం కలుగుతుంది. విద్యార్థులు తమ గందరగోళం నుండి బయటపడి అద్భుతమైన ఏకాగ్రతతో ప్రతిభతో కనబరుస్తారు. ఉన్నత విద్య, విదేశీ విద్యల కోసం ప్రయత్నించే వారికి ఇది సువర్ణావకాశం. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. బంధాలు బలపడతాయి. నిజాయితీ గల సంబంధం ప్రారంభమవుతుంది. శని రాహువుల కలయిక ఇప్పుడు ప్రతికూల బంధువులుగా రీసెర్చ్, తత్వశాస్త్రం లేదా సాంకేతిక విద్యలో అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది. బృహస్పతి యొక్క దృష్టి మీ జన్మస్థాని లగ్నంపై పడటం వల్ల అష్టమ గురువు ప్రభావం కోల్పోయి మీ ఆత్మవిశ్వాసము, ఆరోగ్యము మరియు తేజస్సు తిరిగి పుంజుకుంటాయి. మీలో కొత్త ఉత్సాహము, ఆశావహ దృక్పథము పెరుగుతాయి. మీ ఆరోగ్యం నేరుగా మెరుగుపడుతుంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీకు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మీ గౌరవము, మీ మాటకు విలువ పెరుగుతాయి. ఒక బృహస్పతి దృష్టి మీ 3వ ఇంటిపై పడడం వల్ల మీలో ధైర్యము, సాహసము రెట్టింపు అవుతాయి. కమ్యూనికేషను, మీడియా, మార్కెటింగ్, రచనా రంగాల్లో ఉన్న వారికి అద్భుతమైన విజయాలు లభిస్తాయి. మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇక వృత్తి మరియు ఆర్థిక జీవితం వస్తే సంవత్సరం ద్వితీయార్థంలో అద్భుతంగా మారబోతోంది. భాగ్యస్థానంలో ఉచ్చగురువు ఉండటం వల్ల మీ వృత్తిలో అత్యంత స్థాయికి చేరుకుంటారు. ప్రమోషన్లు, జీవితంలో పెరుగుదల, మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ లభిస్తాయి. పై అధికారుల మద్దతు పూర్తిగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది అత్యంత అనుకూల సమయం. అష్టమ గురువు కాలంతో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీరిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా తయారవుతుంది. మీ పొదుపు గణనీయంగా పెరుగుతుంది. లాభస్థానంలో కేతువు, భాగ్యస్థానంలో ఉచ్చగురువు ఉండటం వల్ల మీకు అనేక మార్గాల నుండి ధనం ప్రవహిస్తుంది. ఈ సమయంలో మీరు ఇల్లు, భూమి లేదా బంగారం వంటి స్థిరాస్తులను కొనుగోలు చేయటానికి మీకు చాలా అనుకూలమైన సమయం. ఇక కుటుంబము, వైవాహిక జీవితానికి వస్తే ఈ సంవత్సర ప్రథమార్థంలో బొడిదుడుకులో ఉన్న ద్వితీయార్థంలో చాలా ఆనందదాయకంగా మారుతుంది. భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, వివాహ గృహప్రవేశము,
సంతానము ఘనంగా జరుగుతాయి. అవివాహితులకు అద్భుతమైన ఉన్నత కుటుంబం నుండి వివాహ సంబంధం కుదురుతుంది. వివాహ నిశ్చయం కూడా అవుతుంది. మీ తండ్రి గారితో సంబంధాలు మెరుగుపడతాయి. వారి ఆరోగ్యం కుదుట పడుతుంది మరియు వారి నుండి మీకు ఆస్తి లాభం కూడా కలగవచ్చు. మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మెగ్గు చూపుతారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు కూడా చేస్తారు. మొత్తం మీద ఈ 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సహనం నుండి సౌభాగ్యం వైపుగా ప్రయాణం సాగుతుంది. మొదటి 5 లేదా 6 నెలలు మీరు ఎంతో ఓపికగా, ప్రశాంతంగా మరియు దైవచింతనతో ఉంటారు. మిగిలిన 6 నెలలు అత్యంత అద్భుతంగా విజయాన్ని సాధించి పెడుతుంది. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు. ఈ సంవత్సరం ప్రతికూల ప్రభావం తగ్గించుకోవడానికి ముఖ్యంగా ప్రథమార్థంలో అష్టమ గురు శాంతి కోసం ప్రతిరోజు బృహస్పతి స్తోత్రము, దత్తాత్రేయ స్తోత్రము, గురుగీత పారాయణ, గురువులకు పెద్దవారికి చక్కగా పసుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ఇచ్చి వారి ఆశీస్సులు పొందండి. పంచమ శని రాహువుల శాంతి కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చక్కగా చెయ్యండి. అలాగే శని ఆలయాన్ని దర్శించడము, శనికి తైలాభిషేకం చేయటం వంటివి చేయండి. చక్కగా రాహుకు దుర్గామాతను ఆరాధించండి. కేతు అనుగ్రహం కోసం గణపతికి గరికెతో పూజించండి. ఈ నూతన సంవత్సరం మీ కష్టాలన్నీ తట్టుకునే శక్తి అపారమైన తర్వాత 6 నెలలు అంటే మే జూన్ తర్వాత వచ్చే అదృష్టాన్ని మరియు సంపూర్ణ విజయాన్ని మీకు అందిస్తాయి. కాబట్టి మీరు దిగ్విజయంగా మీ జీవితాన్ని 2026లో ఒక మరుపులేని మధురానుభూతిగా మిగుల్చుకుంటారని మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి. జై హింద్.